హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య అండర్సన్ అండ్ టెండూల్కర్ ట్రోఫీ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ వీడియోలో మనం సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 2 సమ్మరీ చూద్దాము. ఇక మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్. ప్రస్తుతానికి టీమిండియా ఇంగ్లాండ్ టూర్లో ఉంది. ఈ టూర్లో మొత్తం ఇండియా ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడేసింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది. ఇప్పుడు సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 2 జరుగుతుంది. ఈ వీడియోలో డే 2 సమ్మరీ చూద్దాం. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ యొక్క హైలైట్స్ ఏంటంటే, ఈ మ్యాచ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ 200 రన్స్ చేసిండు. అలాగే టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 500 అబోవ్ రన్స్ చేసింది. ఈ సెకండ్ మ్యాచ్ డే 2 సమ్మరీ తెలుసుకునే ముందు డే 1 సమ్మరీ చూద్దాము. డే 1లో టీమిండియా ప్రస్తుతానికి 310 పరుగులు చేసిన 5 వికెట్లు కోల్పోయి, జైస్వాల్ 87 రన్స్, శుభ్మన్ గిల్ 114 రన్స్తో నాట్అవుట్గా ఉన్నాడు. జడేజా 41 రన్స్తో ఆడుతున్నాడు. రాహుల్ 2 రన్స్కి అవుట్ అయ్యిండు. కరుణ్ నాయర్ 31 రన్స్కి అవుట్ అయ్యిండు. పంత్ 25 రన్స్, నితీష్ కుమార్ రెడ్డి 1 రన్ను. ప్రస్తుతానికి టీమిండియా 310 రన్స్ చేసింది డే 1. 5 వికెట్లు కోల్పోయి ప్రస్తుతానికి క్రీజ్లో శుభ్మన్ గిల్ అండ్ జడేజా ఆడుతున్నారు. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ డే 1 చూద్దాము. వోక్స్కి 2 వికెట్లు పడ్డాయి, కార్సేకి 1 వికెట్ పడింది, టంగ్కి 0 వికెట్, స్ట్రోక్కి 1 వికెట్ పడింది, బషీర్కి 1 వికెట్ పడింది, రూట్కి వికెట్స్ ఏం పడలేదు. ఇక ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా డే 1 41 రన్స్తో నాట్అవుట్గా ఉన్నాడు. డే 2 వచ్చేసరికి 89 రన్స్కి అవుట్ అయ్యిండు. అంటే జస్ట్ 48 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. జడేజా ఇన్నింగ్స్లో 137 బాల్స్లో 89 రన్స్ కొట్టి టంగ్ బౌలింగ్లో స్మిత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. జడేజా అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 107 ఓవర్లో 414 రన్స్ చేసి 6 వికెట్లు కోల్పోయింది. 6th వికెట్కి అవుట్ అయ్యిండు జడేజా. ఇక ఈ రెండో టెస్ట్ మ్యాచ్ డే 2 ఫస్ట్ సెషన్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఈ ఫస్ట్ సెషన్లో టీమిండియా 25 ఓవర్స్ ఆడి 109 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 1 వికెట్ తీసింది. టీమిండియా యొక్క రన్ రేట్ వచ్చి ఫస్ట్ సెషన్లో 4.36 ఉంది. డే 2 ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి శుభ్మన్ గిల్ 168 రన్స్తో ఆడుతున్నాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ 1 రన్తో ఆడుతున్నాడు. ఈ ఫస్ట్ సెషన్లో ఇంగ్లాండ్ జడేజా వికెట్ తీయగలిగింది. జడేజా ఈ మ్యాచ్లో 89 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. ప్రస్తుతానికి టీమిండియా 419 పరుగులు చేసింది, 6 వికెట్లు కోల్పోయి. ఇక ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 2 సెషన్ 2 సమ్మరీ చూద్దాం ఒకసారి. ఇక ఈ సెకండ్ సెషన్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ 200 రన్స్ చేసిండు. 311 బాల్స్లో 200 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా 558 పరుగుల వద్ద 7th వికెట్ కోల్పోయింది. 7th వికెట్గా వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యిండు. వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో 103 బాల్స్లో 42 రన్స్ కొట్టి జో రూట్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. ఒకసారి రెండో సెషన్ యొక్క సమ్మరీ చూసుకుంటే, రెండో సెషన్లో టీమిండియా 31 ఓవర్స్ ఆడింది, 145 రన్స్ చేసింది, 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. టీమిండియా సెకండ్ సెషన్లో రన్ రేట్ వచ్చి 4.68 ఉంది. ఫస్ట్ సెషన్లో 4.36 ఉంది టీమిండియా రన్ రేట్. సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియా ప్రస్తుతానికి 564 పరుగులు చేసింది, 7 వికెట్లు కోల్పోయి. ప్రస్తుతానికి శుభ్మన్ గిల్ 265 పరుగులతో ఆడుతున్నాడు. ఆకాష్ దీప్ 3 బాల్స్లో 0 రన్స్. ఈ సెకండ్ సెషన్లో ఇంగ్లాండ్ వాషింగ్టన్ సుందర్ వికెట్ తీసింది. వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో 42 రన్స్ కొట్టిండు. ఫ్రెండ్స్, ఒకసారి ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 2 సెషన్ 3 సమ్మరీ కూడా చూసేద్దాం ఒకసారి. ఈ థర్డ్ సెషన్లో ఇంగ్లాండ్ బౌలర్స్ శుభ్మన్ గిల్ని అవుట్ చేశారు. శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్లో 269 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. టంగ్ బౌలింగ్లో పోపే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. శుభ్మన్ గిల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 574 పరుగులు, 8 వికెట్స్ కోల్పోయినాయి. 8th వికెట్గా అవుట్ అయ్యిండు శుభ్మన్ గిల్. ఈ మ్యాచ్లో ఆకాష్ దీప్ 13 బాల్స్ ఆడి 6 రన్స్ మాత్రమే చేసి బషీర్ బౌలింగ్లో డకెట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఆకాష్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 574 పరుగులు, 9 వికెట్స్ కోల్పోయింది. 9th వికెట్గా ఆకాష్ దీప్ అవుట్ అయ్యిండు. ఇక టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫైనల్ వికెట్గా సిరాజ్ 8 రన్స్ కొట్టిండు. 22 బాల్స్లో సిరాజ్ బషీర్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యిండు. ఫైనల్గా టీమిండియా 587 పరుగులకి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్అవుట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్ బషీర్ 3 వికెట్లు తీసిండు. ఇది టీమిండియా సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ స్కోర్ కార్డు. ఒకసారి స్కోర్ కార్డ్ చూద్దాము. ఓపెనర్స్ వచ్చి జైస్వాల్ 87 రన్స్, రాహుల్ 2 రన్స్,
కరుణ్ నాయర్ 31 రన్స్, సుమన్ గిల్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు, 269 రన్స్ కొట్టిండు. పంత్ 25 రన్స్, నితీష్ కుమార్ రెడ్డి ఒక్క రన్కి అవుట్ అయ్యిండు. జడేజా 89 రన్స్, వాషింగ్టన్ సుందర్ 42 రన్స్, ఆకాష్దీప్ 6 రన్స్, సిరాజ్ 8 రన్స్, ప్రసిద్ధ్ కృష్ణ 5 రన్స్తో నాటౌట్కున్నాడు. ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 587 పరుగులు కాలౌట్ అయింది. అందులో ఎక్స్ట్రాస్ వచ్చి 22 ఉన్నాయి. టీమిండియా బౌలర్స్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ వికెట్ని ఎర్లీగానే తీశారు. బెన్ డకెట్ ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యిండు, 5 balls ఆడి డకౌట్ అయ్యిండు. ఆకాష్దీప్ బౌలింగ్లో సుమన్ గిల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. బెన్ డకెట్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ వచ్చి 2.4 ఓవర్స్లో 13 రన్స్ మాత్రమే చేసి ఒక ఫస్ట్ వికెట్ కోల్పోయింది ఎర్లీగా. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఆకాష్దీప్ దాని సెకండ్ ఓవర్లో 4వ బంతికి ఓపెనర్ డకెట్ని అవుట్ చేశారు. అలాగే ఓలీ పోప్ని కూడా డకౌట్ చేసిండు 5వ బాల్కి. ఇంగ్లాండ్ 13 రన్స్కి 2 వికెట్లు కోల్పోయింది. ఓలీ పోప్ ఈ మ్యాచ్లో జస్ట్ ఒక బాల్ మాత్రం ఆడి డకౌట్ అయ్యిండు. ఆకాష్దీప్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఇంగ్లాండ్ 25 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది. జాక్ కాలీ ఈ మ్యాచ్లో 30 balls ఆడి 19 రన్స్ కొట్టి సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఈ రెండో టెస్ట్ మ్యాచ్ డే 2 థర్డ్ సెషన్ యొక్క సమ్మరీ చూసుకుంటే, ఈ థర్డ్ సెషన్లో 30 overs వస్తే 100 రన్స్ వచ్చినాయి, 6 వికెట్స్ కోల్పోయి. అందులో టీమిండియా 3, ఇంగ్లాండ్ 3 వికెట్లు. రన్ రేట్ వచ్చి 3.33 ఉంది థర్డ్ సెషన్లో. ఫ్రెండ్స్, ఇది సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 2 అయిపోయే సమయానికి మ్యాచ్ యొక్క సమ్మరీ. ఒకసారి మ్యాచ్ సమ్మరీ చూసిన తర్వాత ఈ వీడియో క్లోజ్ చేస్తాను. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 587 పరుగులు కాల్అవుట్ అయింది. టీమిండియా యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే సుమన్ గిల్ హైయెస్ట్ స్కోరు 269 రన్స్ కొట్టిండు. రవీంద్ర జడేజా 89 రన్స్ కొట్టిండు. యశస్వి జైస్వాల్ 87, వాషింగ్టన్ సుందర్ 42 రన్స్. అలాగే ఇంగ్లాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బషీర్ 3 వికెట్స్ తీసుకున్నాడు, 167 రన్స్ ఇచ్చి. వోక్స్ 2 వికెట్స్ తీసుకున్నాడు, 81 రన్స్ ఇచ్చి. టంగ్ 119 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. రూట్ 20 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 77 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది. ప్రస్తుతానికి హ్యారీ బ్రూక్ 30 రన్స్తో నాట్అవుట్గా ఉన్నాడు. క్రాలీ 19 రన్స్తో అవుట్ అయ్యాడు. జో రూట్ 18 రన్స్తో నాట్అవుట్గా ఉన్నాడు. ఇక ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆకాష్దీప్ 2 వికెట్ తీసిండు, 36 రన్స్ ఇచ్చి. మహమ్మద్ సిరాజ్ 1 వికెట్ తీసుకున్నాడు, 21 రన్స్ ఇచ్చి. ఇంకా ఇంగ్లాండ్ 510 పరుగులు వెనకబడి ఉంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ డే 3 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.